నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవి ఆరంభం అవ్వక మునుపు నుంచి, అంటే భగవానుడు నిర్గుణ నిరాకార సచ్చిదానందంగా ఉన్నప్పుడు, అంటే ఆ భగవానుడు ఒక నామము లేదు, రూపము లేదు, ఏమీ లేదు, పరబ్రహ్మ శక్తిగా ఉన్నారు. ఆ శక్తికి స్త్రీ అని కానీ, పురుషుడు అని కానీ, నపుంసకుడు కానీ ఏమీ లేదు, ఒక శక్తి తత్వం అంతే. ఆ భగవానుడే సృష్టి చెయ్యాలి అని సంకల్పం చేసుకుని తనలో తాను ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఆ భగవానుడే ఆవిర్భవించి స్త్రీగా అమ్మవారిగా, పురుషుడిగా పరమేశ్వరుడిగా ఆవిర్భవించి ఈ యొక్క సృష్టి రచన చేయడం మొదలుపెట్టారు. జగద్గురు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అదే అంటారు, శివశక్త్యాయుక్త్యో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతిం. సృష్టి ఆరంభ సమయంలో శివశక్తుల యొక్క శక్తి చేత యావత్ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఆ బ్రహ్మాండాలలో కొన్ని కోట్ల 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 బ్రహ్మాండాలలో ఇదొక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో కొన్ని కోట్ల 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 సౌరమండలాల్లో ఇదొక సౌరమండలం. కొన్ని వేల కొన్ని కోట్ల సౌరమండలాల్లో ఇది కొన్ని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రాగ్నుల మధ్యలో ఈ భూమి ఒక గ్రహం. ఈ భూమిలో కొన్ని వేల దేశాల మధ్యలో ఇది ఒక భారతదేశం. ఈ భారతదేశంలో దివ్య భవ్యమైనటువంటి జగజ్జనని సృష్టి ఆరంభ సమయంలో మహిషాసుర సంహారానంతరం అమ్మ కీలుడనేటువంటి యక్షుడి చేత తపస్సు చేసి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆ కీలుడు, అమ్మ నా యొక్క శిరస్సు మీద నేను నిరంతరం ఉండాలమ్మా అని చెప్పి ప్రార్థించి అమ్మ అనుగ్రహం చేత ఆనా కృపయగన్నాడు. అమ్మ వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి దర్శనమిస్తూ ఈ యొక్క ఇంద్రకీలాద్రి దేవాలయంలో అమ్మ నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంది.